హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశాంక్ ఆర్ట్ వరల్డ్. ఈరోజు నుండి అయితే మనం డ్రాయింగ్ సిరీస్ని అయితే మొదలు పెట్టబోతున్నాం. అయితే ఇక్కడైతే మాకైతే 3 డెస్క్స్ ఉన్నాయి. అయితే నాదైతే మిడిల్ డెస్క్, కిందదైతే ప్లేయింగ్ డెస్క్, పైనదైతే నార్మల్ వస్తువులు పెట్టుకుంటాము. అయితే ఇప్పుడు నేను నా ఆర్ట్ డెస్క్ని చూపించబోతున్నాను. ఇక్కడైతే చాలా నేను ఎప్పుడు డ్రాయింగ్ వేసినప్పుడు ఏమేమి యూజ్ చేస్తున్నా అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తా. ఓకే గాయస్, చూపిస్తున్నాను. ఇదిగోండి, ఫస్ట్ ఏమో ఇక్కడైతే ట్రైపాడ్ ఎలా అని చాలా ఉన్నాయి. ఫస్ట్ ఏమో ట్రైపాడ్ చూపిస్తున్నాను. ట్రైపాడ్ ఏమో నేనైతే ఫ్లిప్కార్ట్ నుండి బై చేశాను. ఇదైతే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది నాకైతే ట్రైపాడ్. మీకైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ ట్రైపాడ్ని. చూడండి, ఇది ఫ్లెక్సిబుల్గా ఇవన్నీ తిప్పుకునేటట్టు ఉండిద్ది ట్రైపాడ్. ఫోన్ పెట్టుకోవచ్చు, ఫోన్ పెట్టుకునేది మొత్తం ఉండిద్ది ట్రైపాడ్లో. నీట్గా ఈ ట్రైపాడ్ అయితే చాలా మంచిది. ఇదైతే ఫోన్ స్టాండ్. నేను ఎప్పుడైనా డ్రాయింగ్ వేసుకున్నప్పుడు ఫోన్ ఇలా పట్టుకున్నప్పుడు నాకు కుదరదు, అప్పుడు ఆ స్టాండ్ మీద పెట్టేస్తా ఫోన్ని. నెక్స్ట్ ఏమో ఇదేమో జామెట్రీ బాక్స్లు ఇలా యూస్ చేసుకోవచ్చు అని ఉంచా. ముందేమో ఇయర్ బడ్స్ ఎందుకంటే బ్లెండ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఏమో గమ్ము, ప్రొట్రాక్టర్, సిజర్స్ ఏమో కట్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇంకో జామెట్రీ బాక్స్ ఉంది. దానిలో ఏం పెట్టానంటే దానిలో ఏమో ఒక బ్రష్, అవి ఏమో మెరుపులు. దాని తర్వాత ఏమో కిందేమో ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టాను అనమాట. ఇవి అయితే మొన్నే వచ్చాయి. వీటితో ఏదైనా క్రాఫ్ట్ చేసుకోవచ్చు అని పెట్టుకున్నాను. ఇవి అయితే మాకు ఇచ్చారనమాట. నెక్స్ట్ ఏమో గ్లిటర్స్ గైస్. గ్లిటర్స్ ఇంట్లో ఉంటే పెట్టి ఇంకొక 3 బ్రష్ పెన్నులు మిగిలిపోయి ఇంకా అవ్వకుండా ఇవి కూడా ఇక్కడే సదిరేసాం. 4 మిగిలిపోయాయి. ఇదిగోండి గ్లిటర్స్. ఇప్పుడు నా చేతి మీద రాసి చూపిస్తా. అదిగోండి అలా ఉంటాయి, అలా రాస్తున్నాయి, బాగానే రాస్తున్నాయి గ్లిటర్స్. బ్రష్ పెన్స్ కూడా బాగానే రాస్తున్నాయి. అవి ఇంకా అవ్వలేదు. ఇప్పుడు ఒకటి నా చేయి మీద రాసుకుంటాను ఇదైతే. నెక్స్ట్ వచ్చేసి ఐస్ పెట్స్ బాక్స్ ఇది అనమాట. దీన్ని కూడా వాడేస్తున్నాం అనమాట. దీనిలో అయితే కలర్ పెన్సిల్స్, క్రేయాన్స్ పెట్టుకున్నాం ఉన్నాయి. ఇలా అయితే నేనైతే రోజు ఇక్కడ నుండి తీసుకుంటాను, ఏమి పోవు. ఇదైతే ఇంకో బాక్స్ అనమాట. నేను ఈ బాక్స్ని ఇలా వాడేస్తున్నా. దీనిలో అయితే ఒక హైలైటర్ ఉంది అంతే, ఇంక వెనకాల ఏం పెట్టలేదు అనమాట. నెక్స్ట్ పౌచ్ గైస్. పౌచ్లో అయితే చాలా పెట్టాను. పౌచ్లో అయితే ఒక పెన్సిల్, ఒక బ్లెండింగ్ స్టంప్, ఒక మార్కర్, ఒక 3 ఎరేజర్లు, ఒక 4 షార్ప్నర్లు, ఒక పెన్సిల్ పెట్టామన్నమాట. ఇవి అయితే నాకు భలే యూస్ అవుతున్నాయి. గైస్, మీకు చెప్పాను కదా. వీటిలో అయితే నాకైతే మా ఇంట్లో మిగిలిన షార్ప్నర్స్, ఎరేజర్స్ అన్నీ దీనిలో పెట్టేసుకున్నా. ఇంట్లో చాలా షార్ప్నర్స్ ఉంటే కొన్ని మిగిలినవి, ఒకటి పోతే ఇంకోటి ఉంటాయని, పోయినాయి అని దొరికాయి. అవన్నీ పౌచ్లో పెట్టేసుకున్న అవసరపడతాయని. దాని తర్వాత బ్లెండింగ్ స్టంప్స్, పెన్సిల్స్ అన్నీ ఇలా పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ఏమో టచ్ అనే బ్రాండ్ నుండి బ్రష్ పెన్స్ గైస్. ఇదిగోండి, ఇదే టచ్ అనే బ్రాండ్. దీనిలో అయితే 24 పీసెస్ వస్తాయి. ఇదైతే నేను మీషోలో బై చేశాను. ఇదైతే 200 పడింది. 200, 178 అలా పడింది. దీనిలో అయితే నేను ఒక పెన్సిల్ నాది డ్రాయింగ్ది పోయింది, అది దొరికింది, దీనిలో పెట్టేశాను. దాని తర్వాత ఏమో ఇవి అయితే భలే రాస్తున్నాయి అసలు. ఒకటి ఇదిగోండి, ఒకటేమో ఫైన్ టిప్ ఉండిద్ది, ఒకటేమో బ్రాడ్ టిప్ ఉండిద్ది అనమాట. ఇదిగోండి ఫైన్ టిప్, ఒకటేమో బ్రాడ్గా ఉండిద్ది. ఇదైతే ఇప్పుడు నా చేతి మీద రాసుకున్నాను, చూపిస్తాను. అదిగోండి ఇలా రాస్తున్నాయి. ఇవి అయితే నాకు భలే యూస్ అవుతున్నాయి. నెక్స్ట్ టైం ఇదేమో మా అక్క డ్రాయింగ్ బుక్. దీనిలో ఏమో మండాలా, బయాలజీ డయాగ్రామ్స్ అవన్నీ వేస్తుంది. నెక్స్ట్ ఏమో కింద అన్నీ నాయే. ఇదేమో నాది. ఇదిగోండి, ఇది నాదే గాయస్. నెక్స్ట్ ఇంకా డ్రాయింగ్ బుక్స్ అన్నీ నాయే.
ఇదేమో ఫైల్ నా దగ్గర ఇదివరకు ఒక ఫైల్లో పెట్టుకునేవాడిని A4 షీట్లో డ్రాయింగ్స్ వేసి అన్నీ ఇంకా వేస్ట్ అయిపోతాయని ఈ ఫైల్లో పెట్టేశాను. సరే గైస్, ఇంకా నెక్స్ట్ పార్ట్ కూడా ఇలా జరుపుకుంటూ ఉంటాము. ఓకే, నెక్స్ట్ టైం కింద పేపర్స్ వేసాము, మురికి అవ్వకూడదని పేపర్స్ వేసామని చెప్పాం కదా గైస్. నెక్స్ట్ టైము ఇంకా మేము వెళ్ళిపోతాను. మీరు ఈ సిరీస్ని సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, మరి వెళ్ళొస్తా. బాయ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.